హలో గాయ్స్, ఇవాళ మెంతికూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మెంతికూర ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లో సాజీరా వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. దీని తర్వాత పచ్చిమిర్చి వేసి ఒక 1 minute వేయించుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో అలా అయిన తర్వాత ఇలా చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. సో ముందుగా మనం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, యాలకులు ఈ 4 మాత్రం వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చి వాసన పోయేదాకా వేయించు. నెక్స్ట్ ఇందులో మనం ధనియాల పొడి, మసాలా, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద టొమాటోలు తీసుకొని ప్యూరీ లాగా చేసి ఆ ప్యూరీ ఇంకా పసుపు 2 వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ టొమాటోస్ మనం ఎంతసేపు ఫ్రై చేస్తూ ఉండాలి అంటే మనకి ఆ టొమాటోలో ఉన్న ఉడికిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నట్టు ఆయిల్ అంతా మనకి బయటకి రావాలి. సో అంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసి తర్వాత చికెన్ యాడ్ చేద్దాం. సో ఈ చికెన్ ఆ మసాలా అంతా కలిపిన తర్వాత మనం అందులో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం కాజుని పేస్ట్ చేసుకోవాలి. సో ఎంత పేస్ట్ కావాలి అంటే మనకు ఒక 2 tablespoons కాజు పేస్ట్ అయితే మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. సో ఇలా చేస్తే మనకు డాబా స్టైల్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో కాజు ఈజ్ మ్యాండేటరీ, మనకు చాలా ఇంపార్టెంట్ అది. సో ఇలా కాజు పేస్ట్ని మొత్తం చికెన్ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 minutes హై ఫ్లేమ్లో అలా మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో మనం వాటర్ యాడ్ చేసేసి ఒక 10 minutes అయితే 10 to 15 minutes క్యాప్ పెట్టి ఉంచేద్దాం. సో చికెన్ అనేది చాలా వరకు కుక్ అయింది, ఒక 80% అన్నప్పుడు మనం అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర అయితే యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి బటర్ ఉంటే బటర్, లేదంటే ఇంట్లో ఏదైనా ఫ్రెష్ నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని దింపేస్తే మెంతికూర చికెన్ రెడీ. సో ఇది అసలు చేదుగా ఉండదండి, చాలా అంటే చాలా బాగుంటుంది.